ఇప్పుడు మనం దూడలు కొనడానికి గేదెలు కొనడానికి డిఫరెన్స్ ఏంటన్నా? ఒకటే విషయం సార్, ఇప్పుడు 10 దూడలు ఉంచుకున్నారు సార్. 10 40 ఎంత సార్? 4 లక్షలు అవుద్ది. అవునండి, అంతే కదా, 4 లక్షలు సార్. అదే డైరెక్ట్ గేదె కొంటే 1,20,000 1,30,000 1,20,000 చూడండి సార్. 10 లక్షలు అయితే కనుక 12 లక్షలు అవుతుంది సార్. అక్కడ 4 లక్షలు ఇన్కమ్ 8 లక్షలు మిగులుతుంది కదా సార్. మెయిన్స్ ఉండవు. కట్టి మేపేది ఏముండదు, తిరిగి మేసి వచ్చేస్తుంది సార్. అది తోటలు ఉన్నాయి, ఇంకో 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు, 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నాయి, రైతు కింద తీసుకుని ఇబ్బంది తిరిగి మేసి వచ్చేస్తాయి. పెద్ద మెయిన్స్ ఏముండవు సార్. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. నందిని డైరీ ఫామ్ లో దూడలు పడ్డా దూడలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే సార్, రైతు సోదరులకు నమస్కారం సార్. నాది రాజమండ్రి జగ్గంపేట సార్, నందిని డైరీ ఫామ్ సార్ నాది. మన దగ్గర గేదె పిల్లలు ముర్రా, జాపరవాడు, మిన్ని ఎప్పుడు 360 రోజులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి సార్. చూడండి సార్, బుర్రగడ రోపకు వస్తే దూరదు సార్. ఇదిగో మంచి క్వాలిటీగా ఉంటుంది సార్. దీని వయసు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు వయసు సార్. 2 పళ్ళు వేసింది సార్. 2 పళ్ళు వేసింది సార్. 2 పళ్ళు ఉందన్న. 2 పళ్ళు ఓకేనా. ఆల్రెడీ క్రాసింగ్ అయిపోయింది సార్. 2 నెలలు అవుతుంది సార్. క్రాసింగ్ ఆల్రెడీ 2 నెలలు అవుతుంది సార్. ఇది ఆల్రెడీ హిట్ వచ్చి 2 నెలలు అయితే అవుతుందండి. క్రాసింగ్ చేయించారు అంటున్నారు. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్నా మన దగ్గర దూడలు? నా దగ్గర ఇప్పుడు నా దగ్గర నుంచి ఎప్పుడు 10 నుంచి 30 జాతలు, 40 50 ఎప్పుడు ఉంటాయి సార్. ఓకే, 30 నుంచి 40 జాతల దాకా ఉంటాయి సార్. ఓకే, 365 రోజులు కూడా పడ్డ దూడలు అయితే. ఏజ్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నా? నా దగ్గర రేట్ విషయం వచ్చి నాకు 15,000 నుంచి 45,000 దాకా ఉంటుంది సార్. 15 నుంచి 45 దాకా మధ్యలో 2 ఇయర్స్ దూడలు ఉంటాయి సార్. ఓకేనా. 2 ఇయర్స్ వచ్చి 30,000 సార్. లేదు 3 ఇయర్స్ వచ్చి 40,000-45,000 సార్ లోపల ఉంటాయి. ఓకేనా. డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. రీజనబుల్ గా ఇస్తారు. రేట్లు అయినా ఫిక్స్ సార్. డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు, అటువంటి ఇబ్బంది లేదు సార్. నాకు 9 దూడ క్వాలిటీ కావాలన్నా ఇది ఎంత పడుతుంది అని నేను తగ్గిస్తాను సార్. ఓకేనా, మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చండి. ప్రజెంట్ అన్నాల ఫామ్ లో అయితే 30 జతలు అయితే దూడలు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చండి. టాప్ క్వాలిటీ. మదర్ మిల్కింగ్ ఎంత ఉంటాయన్నా మన దగ్గర? దీని మదర్ మిల్క్ వచ్చి పూటకి ఒక 7-8 ఇస్తారు సార్. పూట మీద 7-8 ఫుల్ ముర్రా సార్. చూసుకోవచ్చండి. రింగ్ మేము రూపాయికస్ రింగ్ అంటాం కదండి, రింగ్ అనమాట ఇది. అవును సార్. ఈ రింగ్ ఉన్నది ఎప్పుడు కూడా టాప్ క్వాలిటీ ముర్రా అన్నమాట. సైజ్ చూడండి సార్, గుర్రంలో సైజ్ కూడా హెవీ సైజ్ అండి ఇది. సో హెవీ సైజ్ దూడలు అయితే అన్నాల ఫామ్ లో సేల్ కి అయితే ఉన్నాయండి. కడకుంటుంది సార్. చూసుకోవచ్చండి. ప్రజెంట్ 30 జతలు అయితే అన్నాల ఫామ్ లో ఉన్నాయండి. ఓకే అండి, అక్కడ కూడా చూపిద్దాం. చిన్నాటిని కూడా తీసుకెళ్లి చూపిస్తామండి. అయితే ప్రజెంట్ ఈ పెద్దాటిని అయితే బయట కట్టారు అన్న. రీసెంట్ గా ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారన్న ఈ మధ్యకాలంలో? మనకి నేను హైదరాబాద్ కి, గుంటూరుకి, విజయవాడకి ఇచ్చాను సార్. ఇచ్చారన్న. ఎన్ని ఇచ్చారన్న? ఒక విజయవాడ వాళ్ళకి ఇచ్చారు. విజయవాడ అయితే ఒక రైతుకి అయితే 10 ఇచ్చాను సార్. 10 ఇచ్చారా? నెల్లూరు అయితే ఒక 20 జతలు ఇచ్చాను సార్. 20 జతలు ఫామ్ హౌస్ లో తోటలు ఉంటాయి కదా సార్. అవునన్నా. ఇప్పుడు కట్టి మేపేది ఏముండదు, తిరిగి మేసి వచ్చేస్తుంది సార్. అది తోటలు ఉన్నాయి, ఇంకో 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నాయి, రైతు కింద తీసుకుని ఇబ్బంది తిరిగి మేసి వచ్చేస్తాయి. పెద్ద మెయిన్స్ ఏముండదు సార్. పామాల తోట కానీ కొబ్బరి తోటలు కానీ ఏమన్నా తిరిగి వస్తాయి సార్. అట్లా నుంచి చెప్తే అలా మేసి వచ్చేది, తిరిగి వచ్చేస్తా సార్. ఇబ్బంది ఏముండదు సార్. వీటికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందన్న? మెయింటెనెన్స్ ఏముండదు సార్. వరిగడ్డి, పచ్చగడ్డి పెట్టుకుంటే దాన పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు సార్. ఇంకా ఇబ్బంది ఏమి, దానాలతో పని లేదు సార్. పెట్టకపోయినా కూడా ఇబ్బంది. సూడు కట్టాక ఈనేసాక అప్పుడు దానం పని సార్. దీనికి ఖాళీగా తిరిగితే. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వట్టి గడ్డి చూడండి సార్. అడ్డర్ క్వాలిటీ కూడా మంచి సార్. మంచి అడ్డర్ క్వాలిటీ గడ్డి చూడండి. ప్రజెంట్ అయితే అన్న ఒట్టి గడ్డి, పచ్చగడ్డి వేస్తున్నారు. ఒట్టి గడ్డి వేస్తారు. ఓకే అండి, ఒట్టి గడ్డి పచ్చగడ్డితో అయితే మేపుతున్నారండి అన్న. ఇప్పుడు మనం దూడలు కొనడానికి గేదెలు కొనడానికి డిఫరెన్స్ ఏంటన్నా? ఒకటే విషయం సార్, ఇప్పుడు 10 దూడలు ఉంచుకున్నారు సార్. 10 40 ఎంత సార్? 4 లక్షలు అవుద్ది. అవునండి, అంతే కదా, 4 లక్షలు సార్. అదే డైరెక్ట్ గేదె కొంటే 1,20,000 1,30,000 1,20,000 చూడండి సార్. 10 లక్షలు అయితే కనుక 12 లక్షలు అవుతుంది సార్. అక్కడ 4 లక్షలు ఇన్కమ్ 8 లక్షలు మిగులుతుంది కదా సార్. మెయిన్స్ ఉండవు. అంటే 1 ఇయర్ అయితే మీకు 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ఆపడుతుంది. 1 ఇయర్ అయితే ఇవి వీటి వాల్యూ కూడా ₹1,00,000 పైన మాట్లాడాలి సార్. ఓకేనా. అందుకనేసి అన్న అయితే ఏం చెప్తున్నారంటే, తక్కువ మొత్తంలో మన డైరీ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు గేదెల్ని ఇప్పుడు 1,50,000 పెట్టి ఒక గేదెని కొనే బదులు మనం అదే 1,50,000తో ఒక 15,000 రూపాయల్లో ఉన్నటువంటి దూడలను 10 ఆటలు కొనుక్కుంటే మన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఒక్కొక్కటి ₹1,00,000 వాల్యూ అవుతుంది. అవును సార్. దానివల్ల లాభం పొందవచ్చు. రైతులు చిన్నగా ఫామ్ స్టార్ట్ చేద్దారనుకున్న వాళ్ళు పెద్ద గేదెల్ని 2 ఆటలు కొనుక్కున్నా, దూడలను 10 ఆటలు కొనుక్కొని వేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది సార్. రైతులకి లాభదాయకంగా ఉంటది. తక్కువ రేట్లో మనం బ్రీడ్ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్నాల ఫామ్ వచ్చేసి మనకి నేషనల్ హైవే మీద రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లే దారిలో మధ్యలో అయితే ఉంటుందండి. హైవే ఆనుకొని ఉంటది. మీరు కార్ లో వస్తే డైరెక్ట్ గా ఫామ్ దగ్గర ఆగొచ్చు, లేదంటే బస్ లో వస్తే మీరు జగ్గంపేట వచ్చి ఫోన్ చేస్తే అన్నాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి. టాప్ క్వాలిటీ పడ్డా దూడలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని కూడా ప్యూర్ ముర్రా అండి.
మనకి ఇందులో కొన్ని క్రాసింగ్ ఆల్రెడీ వచ్చాయండి, క్రాసింగ్ చేపించారు. ఇంకొక 2-3 నెలల్లో క్రాసింగ్ వచ్చేవి కూడా ఉన్నాయండి. మీకు ఇంకా చిన్న దూడలు కూడా పక్కన ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాం. మీకు ఎవరికైనా దూడలు కావాలంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అన్న నెంబర్కి వచ్చి ఫోన్ చేసి మాట్లాడి మీరు తీసుకోవచ్చు.